హాయ్ హలో నమస్తే. యాక్చువల్గా స్కూల్కి వెళ్తున్నాము ఈరోజు ఇక్కడ జపాన్లో వీళ్ళ స్కూల్కి 2 days నుండి కాల్ చేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్. ఎందుకంటే స్కూల్కి పంపించాం కదా, నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నారా, అడ్మిషన్ ప్రమోట్ చేయాలా నెక్స్ట్ క్లాస్కి ఏంటి అని ప్రాసెస్ మాట్లాడదాం రండి అని కాల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వెళ్తున్నాం. 9:15కి టైం ఇచ్చారు, 9:12 అవుతుంది. టైం అంటే టైం అని చెప్పేసి మా ఆయన పోయినాడు, మమ్మల్ని వదిలేసి మీరు రండి వెనక లేట్ అయిపోతుంది అని. టైం అంటే టైం మస్తు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇట్లా నిలబడి. భలే ఉన్నారు ఇక్కడ. మనం అంటే 10 అంటే 10:30 వరకు పోదాంలే, 10 అంటే 10 గంటలకు స్టార్ట్ అవుతాం మనం, అట్లుంటుంది ఇక్కడ. అంటే టైం టు టైం కరెక్ట్. సో ఎంటర్ అయ్యాము స్కూల్లోకి. చెప్పు, ఇది స్కూలు బిల్డింగ్, ఫుల్ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళ సిస్టమ్ అంతా సూపర్గా ఉంటుంది. సెక్యూరిటీ రూము వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకుంటా. కొనిచ్చివా వెయిట్ చేస్తూ ఉన్నారు. మిథునా అంటారు వీళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. See how they are. Give hug, Miduna. Why are you doing? ప్రిన్సిపల్ రూమ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది అంటే, ఎంటర్ అవ్వగానే కంపల్సరీ ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అంబ్రెల్లాస్ తీసుకొచ్చుకుంటారు. మనం వేసుకొచ్చుకున్న షూస్ ఇక్కడ ఇప్పేసి, వాళ్ళ షూస్ ఉంటాయి, ఆ షూస్ వేసుకొని పోవాలి. మనం ఏదో ఒక షూ వేసుకొని పోవాలి. వాళ్ళ షూస్ వాళ్ళ షూస్ ఉంటాయి, అవి వేసుకొని పోవాలి. వాళ్ళ మెడల్స్, షీల్డ్స్ డిస్ప్లే చేసి. ప్రిన్సిపల్ రూమ్. హాయ్. క్యాబిన్ లోపల ఉంది ప్రిన్సిపల్ రూము. ఈయన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్ ఎంత పొలైట్గా మాట్లాడతారంటే, ఇది వీళ్ళ ఫ్లాగ్. ఇది వీళ్ళ డ్రెస్, వీళ్ళ కల్చర్ డ్రెస్. లాంగ్వేజ్ ప్రాబ్లం, మేము ఇంగ్లీష్లో టైప్ చేసి ఇస్తే అది ట్రాన్స్లేట్ చేస్తుంది. యాజ్ ఫర్ ద జాపనీస్ రూల్, మై కిడ్స్ షుడ్ బి 6th. యాక్చువల్లీ పాప నాకు ఇండియాలో 7th grade ఇప్పుడు, కానీ ఇక్కడ 6th gradeకి పంపిస్తారంట ఏజ్ ప్రకారం. బాబు 2nd grade ఇండియాలో, కానీ ఇక్కడ 1st gradeకి పంపిస్తారంట. యాజ్ పర్ ద జాపనీస్ రూల్, ఏజ్ ప్రకారం వాళ్ళు ఆ గ్రేడ్లోనే ఉండాలంట.彼らが来たければ
来週からでも学校に行ったらいいと思います。I take Japanese Okay. room. Okay. వీళ్ళ క్లాస్ టీచర్స్ని హోమ్ టీచర్స్ని పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాడు ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ సార్ ఆయన అది కొంచెం వంకర ఉందని దాన్ని సెట్ చేస్తున్నాడు టేబుల్ని. అంత సిస్టమాటిక్గా క్లాస్ రూమ్స్ లంచ్ ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. క్లాస్ రూమ్స్ టీచర్ కాదు వాళ్ళ మ్యామ్ హాయ్ వీళ్ళ చూస్తాడు నడవడమే నడవరాట్లేదని మా వాడు చూడు తీసి చేతిలో పట్టుకుని పోతుండు. జారిపోతా ఉన్నాయి. నా చెప్పైతే జారిపోయింది ఇక్కడ. ఇంకా పైకి చెప్పులతోటి నడవడం మస్తు కష్టంగా ఉంది. థర్డ్ ఫ్లోర్. ఈ చెప్పులు పడిపోతున్నాయి. వచ్చిన పైకి జాపనీస్ హోమ్ రూమ్ టీచర్. హాయ్ హాయ్ తమచ్ new Japanese language teacher. Okay. Tama. An American girl. Yes, I remember. Tamaki. Okay. Japanese నేర్పిస్తుంది అన్నమాట. మా ఆయన 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పినాడు ప్రిన్సిపల్కి. సరే 10 minutesకి ఒకసారి గుర్తు చేస్తున్నారు. 10కి వెళ్తారు కదా మీరు, 10కి వెళ్తారు కదా, టైం అయింది అని. మనకంటే ఎక్కువ వాళ్ళు అంత టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. ఎంత నీట్గా ఉందో చూడండి స్విమ్మింగ్ పూల్. ఆడుకునేడానికి ఎవ్రీథింగ్, ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, న్యూ ప్లేయింగ్ థింగ్స్.
ひらがなの勉強は Studying hiragana. No? Starting. Study. Okay. Hiragana. Hiragana? Okay. లెటర్స్ రావు గారా నీకు? అది ఏ లెటర్? No? Don't know. Can you tell me? It's okay. Let's practice together. మన దగ్గర కరెక్షన్ చేసేటప్పుడు ఇగో ఇట్లా గుండు సున్నా పెడితే రాంగ్ అని అనుకుంటాం కదా, కానీ వీళ్ళ దగ్గర కరెక్ట్ అయితే ఇట్లా గుండు సున్నా పెడతారంట. రైట్ ఆన్సర్ అయితే గుండు సున్నా ఇట్లా పెడతారంట. వన్ టూ త్రీ నేర్పిస్తుంది మేము. 1 ముగ్గేస్తున్నట్టే ఉంది వీళ్ళ కరెక్షన్. అది జపనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తారంట. ఇప్పుడు మెయిన్ క్లాస్కి తీసుకెళ్తున్నారు, క్లాస్ రూమ్కి. 6th గ్రేడ్, ఇప్పుడు 6th గ్రేడ్ క్లాస్ రూమ్కి తీసుకెళ్తున్నారు. కిడ్స్కి కూడా స్కూల్ పిల్లలు రాగానే అంబ్రెల్లాస్ తీసుకొచ్చుకుంటారు. ఫస్ట్ అంబ్రెల్లాస్ అక్కడ పెడతారు, ప్లస్ వాళ్ళు వేసుకొచ్చుకున్న షూస్ తీసి ఇందులో పెట్టేసి, ఇక్కడ స్కూల్ లోపల యూజ్ చేయడానికి సపరేట్ షూస్ ఉంటాయి వీళ్ళకి, అవి ఇందులో పెట్టేసి అవి వేసుకొని వాళ్ళ షూస్ ఇందులో పెట్టేసుకుంటారు. మళ్ళీ రిటర్న్ హోమ్ వెళ్ళేప్పుడు మళ్ళీ వాళ్ళ స్కూల్ షూస్ లోపల పెట్టేసి వాళ్ళ షూస్ వేసుకొని వెళ్తారంట. బాగుంది సిస్టమ్. క్లాస్ రూమ్. దేవాంశ్ ఇప్పుడు 1st గ్రేడ్ అగైన్ జపాన్లో. ఓకే, 1st గ్రేడ్. 1st గ్రేడ్, ఓకే. Yeah, yes, Monday. Thank you. Bye. No. ఫైనల్లీ స్కూల్లో మాట్లాడాము ప్రిన్సిపల్ తోటి, వచ్చేస్తున్నాము బ్యాక్. మండే నుండి వెళ్తున్నారు స్కూల్కి. మేము జపాన్లోనే ఉండబోతున్నామా లేదా ఇండియాకి వచ్చేస్తామా రామా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే మేమే డిసైడ్ కాలేదు ఇంకా. 1 month అయితే ఉంటాం కాబట్టి ఆ 1 month పంపిద్దామని చూస్తున్నాము. ఆ 1 month పంపించేసి నెక్స్ట్ డిసైడ్ అయితే ఇక్కడే ఉంటాము, లేదు అంటే ఇండియాకి వచ్చేస్తాము. జూన్ లాస్ట్ వీక్ వరకు డిసైడ్ చేసుకొని వస్తాము. అప్పుడు చేస్తాను మళ్ళీ వీడియో, అప్పుడు చెప్తాను
Bye. Please like and subscribe my channel Universal Akka. Bye bye.